హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ పనులు అనమాట. మా ఆయన అయితే ఇక లేచేసి అన్ని పనులు చేసేసి నేను కూడా 6 o'clockకి లేచానమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది, కానీ ఎండ అయితే ఫుల్ వెళ్ళిందనమాట. ఎండలు అయితే ఘోరం కొడుతున్నాయి. ఏం చేస్తున్నావు? మా వాళ్ళు అయితే లేచిండ్రు. చైత్ర పాప ఫస్టే లేచింది. ఇక మేమే మొక్కం కాదు. చైతు పాప హాయ్ చెప్పు. ఓడిపోయింది. బ్రష్ చేసుకుంటాను. చైతు పాప అయితే అప్పుడే బ్రష్ చేసుకుంది. నేను కూడా బ్రష్ చేసేసుకుని డ్రై ఫ్రూట్స్ తినేసాను. ఇక వంట చేయాలి కదా, తొందరగా వంట చేస్తే మంచిది. లేకుంటే ఎండ అక్కడ గ్యాస్ దగ్గర అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. ఎండనే అట్లా ఉన్నది. మా ఆయన అయితే అటు బయట ఊడుస్తున్నారు. టైం వచ్చేసి 7:30 అవుతుంది, కానీ మొత్తం ఎండ ఫుల్ వెళ్ళింది. వాళ్ళు అయితే అటు ఆడుకుంటారు బయట. వాటర్ వేసేసి ఇక్కడ ఎవరో టిఫిన్ బాక్స్ పెట్టారు. బట్టలు వెళ్తా. ఇది ఎవరిదే టిఫిన్ బాక్స్? టిఫిన్ బాక్స్ ఎవరిది? చేన్లకు పోయేటోళ్ళు చేన్లకు వెళ్తారు. పొద్దున్నే నాకు లేచేసి అన్ని పనులు చేసేసిండు. తర్వాత ఊడుస్తున్నారనమాట. వాటర్ ఇప్పుడు వస్తున్నాయి. ఇక వాటర్ లేకపోతే పనులే జరిగాయి కదా, నీళ్ళు ఉంటేనే తొందర పనులు అయిపోతాయి. ఈమె చూడండి ఎట్లా చూస్తుంది. హాయ్ చెప్పు. ఇప్పుడే లేచింది. బ్రష్ చేసుకుంది. అటు నుంచి చేస్తారా బ్రష్? ఈ డ్రెస్సెస్ అయితే మీషో నుంచి ఆర్డర్ చేసినాం అనమాట కృతిక పాపకి. ఈమె ముఖం కడిపిస్తా అంటుంది. అయితే అక్కతోటి పోను అని కృతిక అంటుంది. ఏమవుతుంది అక్కతోటి? నేను చేయించాలన్నా మరి డాడీనా? వాటర్ అయితే ఇటు కొన్ని పట్టేసిండు మా ఆయన. మల్లెపూలు మంచిగా పూస్తున్నాయి. ఇది మంచిగా ఉన్నాయి. గులాబీ పూలు కూడా పూసేస్తున్నాయి. ఇంత ఎండకు కూడా పూస్తున్నాయంటే గ్రేటే అనుకుంటున్నాను నేనైతే. మల్లెపూల సీజన్, కానీ గులాబీ పూలు అంత పూయాయి కదా. ఇక వాటర్ ఉండడం వలన ఏమో గులాబీ పూలు అయితే మంచిగానే పూస్తున్నాయి. ఇదైతే ఇక టిఫిన్ కోసం కట్ చేసుకున్నాను అనమాట. టిఫిన్ ఏంటంటే ఉప్మా చేద్దామని ఇలా కట్ చేసుకున్నాను. క్యారెట్ తొడుము కూడా వేసుకుందామని. చిన్న ముక్కలుగా కట్ చేస్తే పిల్లలు అస్సలు తినరు, తీసి పెడతారు. చైతు పాప తింటుంది కానీ కృతిక పాప తినది. అందుకోసమే ఇట్లా తురుముకున్నాను అనమాట. అన్నం అయితే ఉడికింది. కర్రీ కోసం పెసరపప్పు నానబెట్టేశాను. మళ్ళీ ఊకే ఏం చేస్తామని అందుకోసమే ఇక ఫస్టే మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పప్పు తాలింపు వేసేసిన, ఉప్పు కారం వేసేస్తున్నాను. మా ఆయన అతను మొత్తుకుంటున్నాడు. వంగవని చెప్పిన ఎందుకు వంగుతున్నావు? అజ్జే అని చిన్న పనులకు కూడా ఇక మా ఆయన్ని ఇక ఊకే ఎందుకు పిలవాలని నా పని నేను చేసుకుంటుంటే వచ్చి ఇక్కడ మొత్తుకుంటా. డాక్టర్ ఏం చెప్పింది? ఒక 20 రోజుల పాటు మంచిగా రెస్ట్ తీసుకోవాలి. నువ్వేస్తాను మరి రెస్టే తీసుకుంటున్నా కదా. చిలుకలే కాటి ఉరుకుతారు ఇక్కడ. చూడండి ఇది కింద పెట్టిన నిన్ను మొన్న తీసుకొచ్చిన క్యాన్ ఇది తిన్నది ఆయిల్ది. ఈ కింద పెట్టిన తీసుకొచ్చి పైన పెట్టింది. ఏం తెలియదు నీకు. ఆ కారం తీసింది వంగి మళ్ళీ ఇట్లా వంగుతుంది. ఇట్లా కూర్చుంటలేదు. మళ్ళీ కూర్చొని తీసుకోవాలా. పిలవాలి నన్ను. చిన్న వాటికి కూడా ఊకే పిలుస్తూ ఉంటే నువ్వు కూడా గిరాకిలుస్తున్నావు కదా. అవుతుంది. ఏమవుతుంది? తక్కువ చేయరాదా? గ్యాస్ ఉండరాదా? గ్యాస్ తక్కువ చేసి వాళ్ళు ఏం చేస్తాను స్నానం చేస్తారా? నీళ్ళు పోతా తిను. బ్రెడ్ అక్కనే మురగాలి ఒక 2-3 రోజులు.
మురికి మంచిగా తర్వాత మంచిగా వస్తుంది నీకు స్మెల్ అప్పుడు తిను. అట్లా అంటున్నా మరి ఎందుకు అక్కడ పెట్టి ఉంచినా మరి తినద్దు పొద్దున. తినాలనిపించలేదు, నిన్న ఒక్కరు తినాలనిపించింది అంతే. సాయంత్రం తినాలి. వీళ్ళ చెల్లె తీసుకొచ్చింది బిస్కెట్లు. అదే తినద్దు అని చెప్పి నీకేమన్నా అదే తర్వాత తింటే ఏమవుతుంది? షాప్కి వచ్చింది. అవుతా నువ్వు తిని చూడు, తిన్న తర్వాత నేను తింటా. మంచిగా ఉన్నాయి. ఈ టేస్ట్ చూడు, కొంచెం ఉప్పుగా కలిగింది లేదు. చేయి మంచిగా ఉన్నదా? కలిగింది. సప్పగా ఉన్నదా లేకుండా? బరాబర్ ఉన్నది. మా ఆయన ఉప్పు లేకుండా మంచిగానే ఉన్నది, బరాబర్ ఉన్నది అంటాడు. తర్వాత ఉప్పు తగ్గకపోతే మంచిగా ఉన్నది. ఉప్పు తక్కువ తినమండి నిన్ను. ఉప్పు తక్కువనే తినమన్నాడు కానీ టేస్ట్ అయితే ఉండాలి కదా. ఉంటుంది. ఇదైతే ఉప్మా కోసము క్యారెట్ తురిమేసినందుకు ఇట్లా కనబడుతుంది. ఇదైతే పప్పు ప్రిపేర్ చేయడానికి. అలా నీళ్ళు పట్టడం అయిపోయిందా? ఇప్పుడే చెమటలు వస్తాయి. పప్పు అయితే తాలింపు వేసేస్తా. అప్పుడే నానబెడితే తొందరగా ఉడుకుతుంది. దీన్ని గాలించాలి, బండలు గిండలు ఉంటాయి. మళ్ళీ బట్టలు అయితే ఉతికేద్దామే కదా. బట్టలన్నీ ఇక్కడ జమలేస్తాం. మళ్ళీ ఎండ బాగా కొడుతుంది. ఆల్రెడీ ఎండ ఎక్కువనే అయింది. టైం ఎంత అవుతుంది? 9:30 9:30. ఇప్పుడు ఉతకకపోతే సాయంత్రం ఉతుకుదామన్నా సాయంత్రం ఏమో మబ్బు అవుతుంది. ఉతుకుతా అంటే అర్థం అంటాను. అన్నీ నువ్వే చేయాలి. ఇట్లా ఉన్నావని నేనేం చెప్తా. ఆ బకెట్ ఇట్లా గలీజ్ బకెట్ ఎందుకు పెట్టింది? దాంట్లో పెడతాను చిన్న. సిమెంట్ ఇది ఎక్కడిది అది? గలీజ్ పెట్టి సరిపడే మొత్తం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా పొద్దున్న నుంచి ఈరోజు. ఆయన పొద్దున్న అది ఎందుకు పట్టినా మరి? అది ఎక్కడదో అది బయట చెత్త పడేసి ఉండే. అది అరే దీంట్లో పెడతా. ఇది అటు ఉండని దీంట్లో సరిపేస్తా. పక్కన పెడతారు. ఇటు నుంచి రమ్మ, నేను లేవమ్మా. లేవాలి అవసరం లేదు. నీళ్ళు మొత్తం పరుస్తావా? ఇది పెడతా ఉండని. కోళ్ళు అది చెట్ని పళ్ళ చెట్లను కాపాడుతుంది. లేకపోతే మొత్తం వచ్చి తినేస్తాయి కోతులు. పెడతా మొత్తుకుంటున్నారు కానీ నీళ్ళు నింపమన్న బాటల్లో అంతే. ఇళ్ళలేనా? ఒక్కరు మొత్తుకుంటాను. నా దశ ఉడికినా అది. వాషింగ్ మిషన్ కొంటా అని చెప్పిన చిన్నది, అద్దని చెప్పింది ఆవిడ. 8,000 దాకా అద్దని చెప్పింది. ఒక 3 నెలలు కష్టపడతా అయిపోదని చెప్తాను. లేకపోతే చిన్నది కొందాం అనుకున్నా, 8,000కు ఉండే చిన్నది. మా ఆవిడ అద్దని చెప్పి డబ్బులతో చాలా పని ఉంది. ముందు చాలా పని ఉంది. డెలివరీ ఖర్చులకు కావాలా, తర్వాత కూడా కావాలా, పిల్లలకు మళ్ళీ కావాలా, స్కూల్లో చేయాలి. పాపని జాయిన్ చేస్తే ఆమెకు కూడా కావాలా, వాళ్ళకు బుక్స్ బట్టలు ఇవన్నీ నేను ఆలోచించి వాషింగ్ మిషన్ అయితే అద్దన్నా. ఇది మా ఆయన రోజు ఒకసారి తీస్తూ ఉంటాడు బట్టలు వచ్చేటప్పుడు. బాగా పనిపిస్తా నేను చూస్తే. ఇట్లా ఉన్నామా లేకపోతే ఏం లేదు కానీ ఒక్క 15 రోజులు తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. ఇట్లా తర్వాత అయితే ఒక 2 నెలలు కొంచెం కష్టం ఉంటుంది. తర్వాత నార్మలే కదా, ఇక అన్ని పనులు చేసుకోవడమే. ఎండలు కూడా ఇట్లా కొట్టాను. షాప్ మా ఆయన అయితే రోజు ఇట్లానే నాతో మొత్తుకుంటూ ఉంటాడు, పని చేయకు ఏం చేయకు అని. ఏమైంది?
ఉక్కబోస్తుందా ఫుల్ వేడి అవుతుంది అయ్యో స్నానం చేసినట్టు ఉన్నారా వీళ్ళైతే స్నానం చేసినట్టు కూడా లేరు చూడండి మొత్తం జుట్టు ఊడిపోయి అంగడ డ్రెస్ చూపెడతాను మీకు అందరికి హాయ్ చెప్పావా అట్లా చేయొద్దు హాయ్ చెప్పు బాయ్ బాయా హాయ్ చెప్పు హాయ్ వేరేదేం లేదు కానీ మా ఆయనతోటి ఇదే ఇబ్బంది చిన్న చిన్న పనులు కూడా నన్ను చేయనిస్తలేడనమాట 8 months నుంచి అయితే ఇక బాగా ఇదన్నమాట ఎందుకు చేస్తున్నావా ఇక డాక్టర్ 25 days వరకు మంచిగా జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత డెలివరీ అయిపోతుందని చెప్పింది ఇక అప్పటి నుంచి అయితే మొన్న చెకప్కి వెళ్ళినప్పటి నుంచి అసలు ఏ పని కూడా చేయనిస్తలేడు వంట కూడా నేనే చేస్తా అంటాడు అట్టగానే ముట్టుకుంటాడు నాతోటి రోజులల్లే ఇక నేనేమో చిన్న చిన్న పనులైనా చేయకపోతే ఎట్లా ఇంట్లో ఒక్కడివే చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా అంటున్నాను ఈమె చూడండి ఈమె డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇద్దరి డ్రెస్సులు కూడా ఒకేసారి మీషోలో తీసుకున్నాను అనమాట నేనైతే చైతు పాప అయితే స్కూల్ ఉంటేనే మంచిది చూడండి మొత్తం ఆగమాగమైంది పాపం మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చివరి వరకు చూసి మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నువ్వు చెప్పు లైక్ చేయండి కామెంట్ చేయండి అట చాలామంది జాగ్రత్తలు చెప్తున్నారు ఎండలకి జాగ్రత్త హెల్త్ జాగ్రత్త అని నా పట్ల ఉన్న మీ ప్రేమ అభిమానాలకైతే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాను బాయ్ బాయ్ నువ్వు చెప్పు బాయ్